మీ జీవితంలో మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచే కొంతమంది వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. వారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిని మీరు ఎలా గుర్తించాలి, వారిని ఎలా దూరం పెట్టాలి అనే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. 1. నెగటివ్ ఆలోచనలు కలిగిన వారు. ఈ వ్యక్తులు ఎప్పుడూ మన లక్ష్యాలను చిన్నచూపు చూస్తారు. ఎంత కష్టపడినా, ఎంత గొప్పగా సాధించినా నీ వల్ల కాదు, ఇందులో అంత గొప్పదేముంది అంటూ మాటలు చెప్పి మన నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తారు. అలాంటివారి మాటలు పట్టించుకోకుండా నీ ప్రయత్నాలపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పే వ్యక్తులతో సమయాన్ని గడపండి. 2. అబద్ధపు పొగడ్తలు చెప్పేవారు. వారు మీ ముందే మంచి మాటలు మాట్లాడతారు, కాని వెనుక మీరు ఎదగకూడదని ఆశపడతారు. మీ విజయాన్ని చూసి అసూయ పడతారు. ఇలాంటి వారిని దూరంగా పెట్టండి. ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో అర్థం చేసుకోండి. 3. స్వార్థపరులు. ఈ వ్యక్తులు మీ దగ్గర కేవలం తమ అవసరాల కోసం మాత్రమే వస్తారు. అలాంటప్పుడు సహాయం చేయడం తప్పు కాదు, కాని నిజమైన విలువలను అర్థం చేసుకుని మాత్రమే సహాయం చేయండి. ఎవరు నిజమైన మిత్రులో తెలుసుకోండి. 4. మీ విజయాన్ని తక్కువగా చెప్పేవారు. మీరు ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు వారు అందులో అంత గొప్పదేముంది అని మాట్లాడతారు. మీ కృషిని గుర్తించరు, అభినందించరు. మీ విజయాన్ని మీరు గర్వంగా స్వీకరించండి. మీ ప్రయాణాన్ని అర్థం చేసుకునే, మిమ్మల్ని ప్రోత్సహించే వారితో ఉండండి. 5. తప్పులను మీపై నెట్టే వ్యక్తులు. తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు. వారు ఎప్పుడూ తమ తప్పుకు బాధ్యత వహించరు. ఎప్పుడూ ఇతరులను నిందిస్తారు. తప్పును అంగీకరించడం ఓ గొప్ప లక్షణం, కాని ఇతరుల తప్పులను మీపై నెట్టేందుకు ప్రయత్నించేవారి ఆటను అర్థం చేసుకోండి. 6. మీ భావాలను గౌరవించని వ్యక్తులు. మన జీవితంలో గౌరవం కాపాడుకోవడం చాలా అవసరం. కొంతమంది మన భావాలను, మన సమయాన్ని, మన హద్దులను గౌరవించరు. అలాంటి వారితో మెలగడం వల్ల మన జీవితంలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, మన ఆనందం దెబ్బతింటుంది. అలాంటప్పుడు మీ సమయం, శక్తి వృధా అయ్యేలా చేసే వ్యక్తులను దూరంగా పెట్టండి. మీ హద్దులను తెలివిగా, ధైర్యంగా వ్యక్తపరచండి. ఇది నాకిష్టం లేదు, లేదా ఇదే నా పరిమితి అనే మాటలను నిరభ్యంతరంగా చెప్పడానికి అలవాటు పడండి. 7. మీ అపజయాలను హైలైట్ చేసే వ్యక్తులు. మీ విజయాలను గుర్తించకుండా కేవలం మీ పొరపాటుల్ని మాత్రమే ఎత్తిచూపేవారు. ఏ చిన్న తప్పు చేసినా అది గొప్ప నేరంగా చూపించేవారు. మీ నెగటివ్ వైపు ఎక్కువ దృష్టి పెడతారు, కాని మీ కృషిని ప్రశంసించరు. మీ ప్రగతికి అడ్డుగా నిలిచేవారి మాటలను పట్టించుకోకుండా మీరు ముందుకు సాగండి. మీరు నిజంగా నమ్మే లక్ష్యాల కోసం కృషి చేయండి. 8. మీ కలలను నిర్లక్ష్యం చేసే వ్యక్తులు. మన జీవితం మన కలలు, ఆశయాలు, లక్ష్యాలతో నిండి ఉండాలి. అయితే కొంతమంది మీ కలలను నిర్లక్ష్యం చేస్తారు. అవి సాధ్యమయ్యే విషయమే కాదని చిన్నచూపు చూస్తారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించి వారితో మీ ఆలోచనలను పంచుకోవడం తగ్గించండి. మీ కలలు చిన్నవిగా అనిపించినా వాటిని విలువగా భావించండి. ఈ 8 రకాల వ్యక్తులను గుర్తించి వారిని మీ జీవితంలో నుండి దూరం పెట్టడం చాలా ముఖ్యం. మీరు ఏ ప్రయాణంలో ఉన్నా నిజమైన మద్దతును ఇచ్చేవారిని గుర్తించండి. మీ ఆనందాన్ని కాపాడుకోవాలంటే మీ జీవితాన్ని నాశనం చేసేవారిని దూరం చేయండి. మీ లక్ష్యాలకు అడ్డుగా వచ్చేవారిని దూరంగా ఉంచి మీ విజయాన్ని గర్వంగా ఆనందించండి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా దిగులుపడకుండా ముందుకు సాగండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.